पुष्पकशाङ्गलं पुरभयेवेवं सर्वं यद्भूतं यच्चव्यं उदामृतस्येषाः इहन्नेनाभिनोहति అన్నదానానికి 10,000 రూపాయలు సమర్పించినారు. బొండిగడ చిన్నగంగారెడ్డి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, శాసించే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు గౌరవనీయులు మన జీవన్రెడ్డి గారు ఈ యొక్క కళ్యాణ వేదిక పైన మనకు చాలా సమయాన్ని మనకు వెచ్చించి సీతాదేవి సమేతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికి వేయించేసినందుకు మా తరఫున ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మంగళం రామచంద్రయతే మంగళం కర్పూరానంద మంగళం కర్మణి ఆగమితాః ఏతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. సిద్ధిరస్తు పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. సకల కార్యాలు నిర్విఘ్నంగా జరగాలంటే అందరూ కూడా ఇలాంటి పెద్దవాళ్ళు స్వామివారి కార్యక్రమానికి వేయించేసి సముద్రస్య గృహాణి చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళ విద్యామూర్తే పుంసాం మోహన రూపాయ ప్రణయతి సకల విధ విజయాభివృద్ధిరస్తు. సీతారామచంద్రకామ్యాగ్రహసిద్ధిరస్తు. ఉత్తరోత్తర అధికార యోగ్యతా సిద్ధిరస్తు. సర్వభూపాలాయ శ్రీ గోదావరి నదీ పరివాహక తీర భద్రాద్రి నివాసాయ అభినవ భద్రాద్రి శ్రీవైకుంఠదాన
పురుషోత్తమాయ సాక్షాత్ శ్రీవైకుంఠ అజ మహారాజ వర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య సర్వజార్షేయ ప్రవరాంకిత వశిష్ఠ గోత్రో గట్టిగా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆ విధంగా విశ్వాముత్రిని వెంట వెళ్ళినటువంటి యొక్క రామచంద్ర స్వామి శివధనుస్సును విరిచిన తర్వాత సీతా స్వయంవరంలో పాల్గొంటున్నటువంటి యొక్క స్వామి విషయాన్ని అంతా కూడా దశరథ మహారాజుకు తెలియజేశారు ఆనాడు జనక మహారాజు. అలా చేయగానే దశరథ మహారాజు రాజ్యములో ఉండేటువంటి వారంతా కూడా తరలి వచ్చారు మిథిలా నగరానికి. మనంతా కూడా మన ఎంపీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వారు మన దేవాలయానికి ఇచ్చేశారు. ఆలయ పాలకవర్గం పక్షాన వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ అఖండ రాజకీయ అనుకూలత లభించాలని మనసారా స్వామిని కోరుకుంటూ, అలాగే వారు ఈ మధ్యనే మన దేవాలయానికి వారి ఎమ్మెల్సీ ఫండ్ నుంచి ఒక 20 లక్షల నిధిని మన దేవాలయ ప్రహారీ కూడా నిర్మాణం కోసం వెచ్చించారు. జై శ్రీరామ్. వారికి వారి కుటుంబ సభ్యులకి విశేషమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహపూర్వక ఆశీపూర్వక మంగళాశాసనాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆలయ పక్షాన అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః పృథివ్యాః తీర్థ మహాస్వామినాం తత్కర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ శ్రీ నమః ఆదిన్య ప్రాణానాయ అంటాడు ఓం శతంజీవ శరదో వర్ధమాన శతం హే శతము వసంతాం శతమింద్రాగ్నే సవితా వనస్పతి శతేవం పునర్దు శతంజీవ శరదో వర్ధమాన శతమో భవతి వర్ధయేన వర్ధయంతి శతమేన ప్రతిష్ఠతి. ఈరోజు శ్రీరామనవమి. శ్రీరామచంద్ర ప్రభువు ఒక విధంగా జన్మించిన జయంతి. ఆ జయంతి నాడు ఏదైతుందో వారి కళ్యాణం మన ఉత్సవం జరుపుకోవటము ఆనవాయితీ. ఇవాళ జగిత్యాల ప్రాంతమనే కాకుండా యావత్ సభ్య సమాజం, హిందూ సమాజానికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కళ్యాణాన్ని అందరం కూడా తిలకించి ధన్యులం అయ్యే విధంగా మరి పాల్గొనాలని చెప్పని నేను మరొక్కసారి వీళ్ళ ప్రజా జీవితంలో ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధ్య దైవంగా భావించి అందరం కూడా ఏదైతుందో జీవితంలో ఒక ధర్మ నిష్ఠతోని మనం జీవితాన్ని అలవరుచుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.